వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమునాస్ కార్నర్. ఈరోజు వచ్చేసి టేస్టీ పప్పుచారుని అయితే ఇలా మనం అన్ని కూరగాయలు వేసుకొని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి బౌల్ని పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి అవి కాస్త వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. దీనికంటే ముందే మనము 1.5 కప్పు వరకు పప్పుని తీసుకొని దాంట్లో మనకు కొద్దిగా సొరకాయ ముక్కల్ని కూడా వేసి మంచిగా వాటర్ యాడ్ చేసేసుకొని పసుపు, నూనె ఇంకా జీలకర్రని వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. అది ఉడుకుతున్నంత లోపల మనమైతే పోపు అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి దంచి వేసి పసుపుని కూడా యాడ్ చేసేసుకుంటే ఒకసారి మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. 2 రకాలుగా పప్పుచారు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు అదే పప్పులో మనం మునక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు ఇంకా టమాటాలు వేసుకొని ఉడికించుకోవచ్చు. అలా వేస్తే ఏంటంటే మొత్తం సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా చేస్తే ఏంటంటే మనం ఎంతవరకు ఏ కన్సిస్టెన్సీలో ఉడకాలనుకుంటున్నామో ఆ కన్సిస్టెన్సీ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా టమాటా ముక్కల్ని కూడా అన్ని మంచిగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. టమాటాలు వేసుకుంటున్నాం కాబట్టి చింతపండు అనేది మనం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ టమాటాలు కొంచెం మనకు మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని ఆ తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలని ఇంకా సొరకాయలని వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మగ్గించుకోవాలి. ఆయిల్లోనే చిన్న మంటలోనే ఇవన్నీ మనకు మగ్గించుకుంటే త్వరగానే ఉడికిపోతాయండి. నేనైతే సొరకాయ పప్పుచారు ఇలా చేసినప్పుడైతే 2 డేస్కి సరిపడా చేసుకుంటాను. బట్ ఈ సొరకాయ పప్పుచారు చేసుకున్న రోజైతే మాకు 1 డేలోనే పప్పుచారు అయితే కంప్లీట్గా అయిపోయింది. సాల్ట్ వేసేసి ఇప్పుడు మగ్గించుకుంటున్నాను. పప్పులో సొరకాయ వేసి ఉడికించడం వల్ల పప్పు చారు అనేది చిక్కగా వస్తుంది. ఇంకా ఆ సొరకాయ ఫ్లేవర్ అనేది ఉడికిపోయి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం మగ్గించుకొని కాసేపు మగ్గాక మూత తీసుకొని వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మనకి రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏంటంటే ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. కారం, ఉప్పు అంతా మనకి ముక్కలకు మంచిగా పట్టేలా మగ్గించుకున్నాక పప్పు ఉడికిపోయింది కదండి. పప్పుని ఇలా మనం ఉడికించుకున్న కూరగాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఈలోపు మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకున్నాం కదా, ఆ చింతపండుని ఇలా గుజ్జుగా తీసేసుకొని ఇందులో వేసేసుకొని మనకి ఏ పులుపు ఇంకా మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వరకు వాటర్ని అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకుని ఇంకొద్దిగా ఇలా పులుసులో యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఒక 1.5 స్పూన్ వరకు నేను చక్కెరని వేస్తున్నాను. నార్మల్గా అయితే బెల్లం వేసుకోవచ్చు, షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను ఏది వీలైతే అది వేస్తాను. ఆ తర్వాత MTR వాళ్ళది సాంబార్ పొడి కూడా యాడ్ చేస్తున్నాను. సాంబార్ పొడి డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుంది. సో ఇలా మనకి గరిటెలో వేసుకొని పప్పుచారు అనేది గరిటెలోకి తీసుకుంటూ ఇలా మెల్లమెల్లగా కలిపేస్తే అంతా చక్కగా ఈవెన్గా కలిసిపోతుంది. అంతే అండి. మనం ఇందులో వేయాల్సినవి అయితే అన్నీ వేసేసాను. ఇప్పుడు ఒకసారి మనము టేస్ట్ అనేది చెక్ చేసుకుంటే మనకు పుల్లగా ఉందా ఎలా ఉందో చెక్ చేసుకొని వాటర్ కావాలంటే అడ్జస్ట్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ చిన్న మంట పైన మనము ఇలా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, టేస్టీ పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్